నిరక్షరాస్యులు ఎవరైనా ఉంటారో, నిరుపేదలు ఎలాంటిది అవకాశం లేనప్పుడు కనీసం ఆ పని పోయి పొట్టకోటి కోసం చేసుకునే ఉపాధి హామీ పథకంలో కూడా ఇలాంటోళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళకి సంబంధం లేదు, అయినా సరే వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు దాంట్లో. ఎందుకు మా నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు? ఇక్కడ నిరుద్యోగులే మాట్లాడతారు, ఎందుకంటే మీ వల్ల మాకు ఉద్యోగాలు పోతున్నాయి, మీ వల్ల మేము నష్టపోతున్నాము, మీ వల్ల మేము వయసును కోల్పోతున్నాం, మీ వల్ల మా జీవితాలను మేము కోల్పోతున్నాం. అట్లాంటప్పుడు మేమెందుకు అడగొద్దు? ఇన్ని సాక్ష్యాధారాలతో సహా మేము చూయిస్తున్నా మీరు వెళ్ళిపోండి అని చెప్పినా మీరు వెళ్ళిపోవట్లేదంటే మీకు అక్కడ చాలా మంది సపోర్ట్ ఉంది. ఎవ్వరు సీఎం అయినా మీకు సపోర్ట్ ఉంది. ఎన్నని తింటారు? ఒక్క డిపార్ట్మెంటా? ఉపాధి హామీ, అసలు ఈ మహిళా సంఘాలులా ప్రతి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు వీళ్ళంతా. అలాంటప్పుడు వీళ్ళకి బాగా రుచి మరిగిర్రు అన్నట్టు వీళ్ళు తినడానికి. అసలు ఇంత వయసు మీద పడ్డ 10 మందికి చెప్పే ఐఏఎస్ స్థాయి అంటే ఒక జిల్లా కలెక్టర్ అయ్యండి జిల్లాని నడిపించే వ్యక్తే ఇన్ని అక్రమాలు చేస్తుంటే ఇక మిమ్మల్ని ఏమనాలిగా? మాలాంటి సామాన్యుల పరిస్థితి ఏంది అంటే, మా పొట్ట కొడితేనే మీరు బతకగలరు, మా జీవితాల మీద కొడితేనే మీరు బతకగలరు. ఇక్కడ మా చేతగంతనం ఏం లేదు, ఉద్యోగాలు రాకపోవడంలో మా చేతగంతనం ఏం లేదు. మేము చదువుతున్నాం, క్వాలిఫై అవుతున్నాము, అన్ని అర్హతలు సంపాదించి ఉంటున్నాము. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు, ఏమన్నారంటే చదువుకోనే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు, మార్కులు రాని వాళ్ళంతా నిరుద్యోగులేనా అంటే వాళ్ళకి చదవడానికి సాత కాక వాళ్ళు రిక్రూట్ అవుతలేరు, ఇక్కడ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్పి ఒకానొక దాంట్లో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళకి రాక వాళ్ళ అక్కసు తోటి ఇట్లా కావాలని గొడవలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు మీరే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, మీ గవర్నమెంట్ లో ఉండే అధికారులే చెప్పారు, మరి ఏ లెక్కన చెప్పారు నోటిఫికేషన్ ఇస్తలేమని? అయినా మీ బతుక్కి మీ మొహాలకి మీరు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదో గుండె మీద చేసుకొని చెప్పండి, మేము ఈ నోటిఫికేషన్ ఇచ్చినాము అని చెప్పేసి మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి. మీరు కనీసం నిద్రపోయే సమయంలోనైనా ఆలోచించుకోండి. నేను అసలు తెలంగాణలో నిరుద్యోగుల వల్ల నేను ఈ కుర్చీలో కూర్చున్నా, వాళ్ళందరినీ కుర్చీలో కూర్చోనియకుండా వాళ్ళ చదువులను డిస్టర్బ్ చేసి నెల రోజులు నా ప్రచారం కోసం వాడుకున్నా, నెల రోజులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కోసం నేను వాడుకున్నా. కానీ ఈ రోజు అదే నిరుద్యోగులు రోడ్డు మీద కుర్చీలు ఇడిచిపెట్టి ఉద్యమాలు చేస్తూ ఉంటే నేను ఏ నోటిఫికేషన్ ఇచ్చినా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఫస్ట్ ఒక విద్యాశాఖ మంత్రిగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. విద్యాశాఖ మంత్రి నా దగ్గర పెట్టుకున్నా అది మూలుగుతుంది, దుమ్ము పట్టిపోయింది, తుప్పు పట్టిపోయింది మీ విద్యాశాఖ మంత్రి పదవి. మీరు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తారు? ఒక్క రోజైనా, ఒక్క గంట అయినా మీరు విద్యాశాఖ మంత్రిగా ఆలోచించిర్రా? ఒక్క రోజు కనీసం ఒక గంట విద్యాశాఖ మంత్రిగా మీరు ఆలోచిస్తే ఈ రోజు నిరుద్యోగుల పరిస్థితి, అసలు మేము నిరుద్యోగులం అనే కాదు విద్యార్థులకు ఏమన్నా మీరు భరోసా కల్పిస్తున్నారా? విద్యాశాఖ మంత్రిగా ఆలోచించద్దా ఆయన? ఒక